శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? అయితే నిన్న ఒక కోడలి కిట్టంతనాన్ని గురించి చెప్పుకున్నాం కదా, అత్తగారు ఏసీ రూమ్లో పడుకుంటోందని. అదైతే నాకు ఫక్తు కిట్టంతనంగానే అనిపించింది. వాళ్ళకి అంతగా సంసార జీవితం చేయాలని ఉంటే ఆ మామూలు గదుల్లో, ఏ ఫ్యాన్ ఉన్న గదుల్లోకి వెళ్ళి వేడిలో వాళ్ళే ఉండి పడుకుని అక్కడే సంసారం చేయొచ్చు కదా అని నవ్వు కూడా వచ్చింది. అదొక వెర్షను. అయితే ఈరోజు ఒక 25 సంవత్సరాల పైన పడి ఒక సంఘటన గురించి చెప్తున్నానండి. మంచి చెడ్డ అన్నదానికి ఒక ప్రాంతం అని కానీ ఒక మనుషులని కానీ ఉండదండి. అది మనుషుల వ్యక్తిత్వాన్ని బట్టి, వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని బట్టి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. అరుదుగా కుటుంబాల్లో అందరూ సరిగ్గా లేకపోయినా ఏదో గంజాయి వనంలో తులసి మొక్కల ఒకళ్ళైనా మంచి వాళ్ళు ఉంటారు. కానీ చాలా చోట్ల ఎన్విరాన్మెంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అందుకని అది ఈ ఇటువైపు గోదావరి జిల్లాల వాళ్ళు ఒకలాగా, కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళు ఒకలాగా అలా కొంచెం పేరుగాంచారు. అలా ఉండదు. వాళ్ళ మంచితనం అన్నది వాళ్ళ మనస్తత్వాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది, ప్రాంతాలు బట్టి అన్నది నేను నమ్మను. ఎందుకంటారా, నేను అక్కడ మంచి చూశాను, అక్కడ చెడ్డ చూశాను, ఇక్కడ మంచి చూశాను, ఇక్కడ చెడ్డ చూశాను అని చెప్తున్నాను. మా డాక్టర్ గారు విజయవాడలో యార్లగడ్డ సీతారత్నం గారని చాలా 30 ఏళ్ల క్రితం మోస్ట్ ఫేమస్. మా పెద్ద బాబు అది అంతా అక్కడే పుట్టాడు. చాలా మంచిగా ఉండేవారండి. చౌదరీస్ వాళ్ళు. ఆవిడ సిస్టరు విజయ్ కుమార్ గారు ఇద్దరు కలిసి ప్రాక్టీస్ చేసేవారు. చాలా ఫేమస్ డాక్టర్ ఆవిడ, గైనకాలజిస్ట్గా విజయవాడలో సీతారత్నం గారు. చాలా అనుభవజ్ఞులు. అప్పుడు నేను చాలా చిన్నతనం నాకు, అందుకని వాళ్ళు చాలా ప్రేమగా చూసేవారు నన్ను. వాళ్ళ మేనకోడలికి ఇటు గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళనిచ్చి పెళ్లి చేశారు. చేస్తే తను కూడా అప్పుడు ఇంకా చదువుకుంటోంది, డిగ్రీ ఏదో, అంత ఎక్కువ వయసు లేదు, ఒక 20 ఏళ్ళు అయితే ఉంటాయన్నమాట. మంచి సంబంధం అని చెప్పారట. బాగా పొలాలు అవన్నీ చూసుకుంటారు కదా వాళ్ళు, ఉన్నాయని చేశారు. పెళ్ళైన వెంటనే ఒక నెల తిరగకుండానే అమ్మాయి ఇంట్లోకి రాకూడదు, మెన్సెస్ అయింది. ఇస్తే ఒక దుప్పటి ఏదో ఇచ్చేసి బయట కటిక నేల మీద పడుకోమన్నట్ట. ఆ అమ్మాయి తెల్లబోయింది. వీళ్ళు డాక్టర్స్ ఫ్యామిలీ, వాళ్ళ అందరూ చాలామంది డాక్టర్స్ వాళ్ళ ఇంట్లో. వాళ్ళకి అలాంటివి ఉండవు కదా. స్నానం చేసి ఇంట్లోకి వచ్చేయడం మామూలుగా అలాగే తప్ప. పైగా 3 రోజులు కూడా అమ్మాయిని చాలా హీనంగా చూశారట. సరిగ్గా టైంకి భోజనం పెట్టకుండా, ఏం పెట్టకుండా, అలా చాలా విషయాల్లో కొంచెం ఇబ్బంది పెట్టడం జరిగింది ఆ అమ్మాయిని. తర్వాత కొన్నాళ్ళు పోయాక ఒక 6 నెలలు గడిచిన తర్వాత పెళ్ళయ్యాక ఆ డాక్టర్ గారు వాళ్ళు నన్ను అడిగారు, విజయ మీది అటువైపే అంటే చెప్తావు కదా, రాజమండ్రి అది గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళే కదా, ఏంటమ్మాయి అలా ఉన్నారు, మాకు అసలు ముందే ఇవ్వడం ఇష్టం లేదు, గోదావరి జిల్లాల వాళ్ళతో పడలేము అనుకునే వాళ్ళం అంటే, అలా ఏముండదండి, వాళ్ళేమో కృష్ణా జిల్లా వాళ్ళతో పడలేమంటారు, అలా ఏం కాదు, ఏమిటి ఏమైంది అంటే, వాళ్ళు నేను చిన్నపిల్లనైనా నా మీద ప్రేమ కొద్దీ వాళ్ళు షేర్ చేసుకుంటూ నాతో చెప్తూ ఉండేవారు. మా అమ్మగారు కూడా రోజు నాతో చెక్ చేయించుకుందుకు, చెకప్కి వాటికి వస్తూ ఉండేవారు. అయినా నాతో షేర్ చేసుకునేవారు వాళ్ళు ఎక్కువ. ఇలా ఇలా బాధలు పెడుతున్నారు, ఇలా ఉంది అని చెప్పారు. గోదావరి జిల్లాల వాళ్ళు మన పిల్లలు ఇటువైపు వాళ్ళని అక్కడికి ఇస్తే అక్కడ వాళ్ళు బాధలు పెట్టారు. వాళ్ళకు ఒక రకం జాదస్తాలు, గుంటూరు కృష్ణా అటువైపు అని ఇక్కడ వాళ్ళు అంటారు. అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అని కాదండి, మనుషుల మనస్తత్వం బట్టే ఆధారపడి ఉంటుందని నా ఉద్దేశం. నేను మొత్తం చాలామందిని చూశాను, అటువైపు వాళ్ళని చూశాను, ఇటువైపు వాళ్ళని చూశాను. అలాగే తెలంగాణ వాళ్ళని కూడా చూశాను. అప్పుడు నాకు అంత ఊహ లేదు, కానీ నేను పుట్టడమే హైదరాబాద్లో పుట్టాను. మా ఫాదర్ అప్పుడు అక్కడ వర్క్ చేశారు. ఇంచుమించు నాకు 8 ఏళ్ళు అలా వచ్చే వరకు, కొంచెం ఊహ అది వచ్చే వరకు మేము హైదరాబాద్లోనే ఉండేవాళ్ళం. తర్వాత ఇటు రాజమండ్రి రావడం జరిగింది. అయితే తెలంగాణ వాళ్ళకి ఇప్పుడు కాదు, అప్పట్లో ఇన్నోసెన్స్ ఉంటుంది అని అనేవారు.
మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు మంచివాళ్ళు, చాలా కొంచెం ఇన్నోసెంట్గా ఉంటారని. ఇప్పుడు వాళ్ళు రకరకాలుగా మారి ఉండొచ్చు. అయితే ఈ మనుషుల్ని కోడల్ని ఏడిపించుకు తినడం ఇవన్నీ కుటుంబ పద్ధతులను బట్టే ఉంటాయి, ప్రాంతాలను బట్టి కాదు అని అనుకుంటానండి నేను. ఒక అమ్మాయి మన ఇంటికి వచ్చింది, ఆ అమ్మాయిని మనం బాగా చూసుకోవాలి, ఆ అమ్మాయికి మన ఇల్లు అలవాటు అవ్వాలి, కొత్త పిల్ల వేరే వాళ్ళందరినీ వదిలి వచ్చింది, మనలో కలుపుకోవాలి అన్న భావన ఉండాలి. ఏ ప్రాంతం వాళ్ళు అని కాదు, అది వాళ్ళలో లేనినాడు అది వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళైనా ఒకటే. ఈ ఈ కృష్ణా జిల్లా వాళ్ళు ఏమో గోదావరి జిల్లాల వాళ్ళు గాడు మనుషులు బాబోయ్ వాళ్ళతో పడలేమని వాళ్ళు అంటున్నారు. ఇటు గోదావరి జిల్లాల వాళ్ళేమో అటు కృష్ణా జిల్లా వాళ్ళు చాలా ఇది బాబోయ్ వాళ్ళతో పడలేమని వాళ్ళు అంటారు. కానీ చెప్పాగా ఏ ప్రాంతం అని ఉండదు, అది కుటుంబ నేపథ్యాన్ని బట్టి మంచి చెడ్డలు ఉంటాయండి, అవే వస్తాయి వాళ్ళకి. వాళ్ళ ఇంటి వాతావరణం ఎలా ఉందో అలాంటి పద్ధతులే వస్తాయి. అంటే మొదటి నుంచి వాళ్ళు మంచి వాళ్ళే ఉండాలి మనుషులు. మంచి చెడ్డ నాణ్యానికి బొమ్మ బొరుస ఎలాగో మంచి చెడ్డ ప్రతి చోట ఉంటాయి. అంతేగాని ఒక ప్రాంతానికే ఆపాదించడం అన్నది సరికాదు. ఇంతకే ఆ అమ్మాయిని వాళ్ళు పాపం సరిగ్గా ఏం చూడలేదు, చూడకపోతే వీళ్ళు తీసుకొచ్చేసారు. వీళ్ళేమీ ఇది కాదు, బోల్డ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, వెరీ రిచ్ ఫ్యామిలీ. విజయవాడలోనే ఒక పేరెన్నగన్న ఫ్యామిలీ అది. అయితే తర్వాత అమ్మాయిని ఇంకా చదివించి ఫారెన్ అది పంపించేశారు. అది విషయం అండి. కాకపోతే బాబోయ్ ఇంకెప్పుడు మేము ఎప్పుడూ కలుపుకోమని చెప్పారు ఫైనల్గా. అప్పుడు నాకు అనిపించింది, అయ్యో ఇలాంటి పేరు తెచ్చుకున్నారేంటి మనమేం వాళ్ళు అనిపించింది. కానీ తర్వాత ఇక్కడ వాళ్ళకి అటువైపు వాళ్ళు కొంతమంది సరైన వాళ్ళు తగలలేదు, వాళ్ళేం చెప్తే అదే వినాలి. మా చుట్టాల్లోనే ఉన్నారు గుంటూరు వాళ్ళని చేసుకుని, వాళ్ళ పెత్తనం ఎక్కువ. అలాగా ఈ ప్రాంతం వాళ్ళు ఇలా ఉంటారు, ఆ ప్రాంతం వాళ్ళు ఇలా ఉంటారు అని మనం చెప్పలేము. నా దృష్టిలో మంచి అన్నది అన్ని చోట్ల ఉంటుంది, చెడ్డ అన్నది అన్ని చోట్ల ఉంటుంది. అది మంచివాళ్ళు దొరకడం అన్నది మన అదృష్టం, ఒక చెడ్డవాళ్ళ చేతిలో పడ్డం అన్నది మన దురదృష్టం అంతే. అప్పటి రోజుల్లోనే వాళ్ళు చాలా ఒక ఏడాది లోపలనే తెలివైన డెసిషన్ తీసుకుని వాళ్ళు ఆ అమ్మాయిని అందులో జీవితాలకు తీసుకొచ్చేసి బాగా చదివించి ఫారెన్ పంపేశారనుకోండి. ఇప్పుడు అదంతా ఒక కామ్గా జరిగిపోయింది. అంటే ఇలా జరిగింది పెళ్ళైన ఏడాది తిరగకుండానే అని చెప్పుకోవడం కూడా అందరికీ ఇష్టం ఉండదుగా. ఇప్పుడంటే ప్రతి చిన్న విషయం మీడియాకి ఎక్కేసి ఎక్కడ ఏం జరిగినా అదో పెద్ద రచ్చలాగా రాద్ధాంతంలాగా తర్వాత తిరిగి యూట్యూబర్స్ అందరూ అదే విషయం మీద మాట్లాడుకోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అప్పుడు ఇలాంటివన్నీ కామ్గా జరిగేవి, అప్పుడు జరిగేవి, ఇలా నచ్చకపోతే వదిలేయడం అలాంటివన్నీ. కానీ చాలా కామ్గా ప్రశాంతంగా జరిగేవి. ఇప్పుడు ప్రతిదీ గొడవ గోల పబ్లిసిటీ అన్నీ ఈ మీడియా ప్రభావం వల్ల, సోషల్ మీడియా ప్రభావం వల్ల ఎక్కువైపోయాయి. ఇంతకీ నేను చెప్పేది ఒక మంచి అన్నది ఒక ప్రాంతానికి ఆపాదించడం కూడా సరికాదు, ఒక చెడ్డ అన్నది కూడా ఒక ప్రాంతానికి ఆపాదించడం సరికాదు. మంచి చెడ్డ అన్ని చోట్ల ఉంటాయి. మనుషులు మంచిగా ఉండడానికే ప్రయత్నించాలి. ఒక ఇంటి నుంచి వచ్చిన పిల్లని నువ్వు కడుపులో పెట్టుకోవాలి, కానీ ఆ పిల్లని కాల్చు తిని నీ కొడుకు చేత ఎలా కాపురం చేయించగలుగుతావు అసలు? అది ఎంత రాక్షస బుద్ధి అది. కొంతమంది అలా ఏడిస్తే, కొంతమంది ఇలా అత్తగారు పొడయకెట్టకుండా వృద్ధురాలైన మామగారు ఎవడు ఒంటరిగా మిగిలిపోతే వీళ్ళ జులుము వాళ్ళ మీద చూపించేస్తున్నారు, వీళ్ళు ఏం చేయలేరు కదా అని చెప్పి. అలా ఎంతోమంది అందరూ ఆశ్రమాలకు వెళ్ళలేరు. అక్కడ ఎవరు మనవాళ్ళు అన్నవాళ్ళు కనపడకుండా సర్దుకుని ఉండలేరు. అందుకని పిల్లల దగ్గర ఉండడానికే కష్టమో సుఖమో వాళ్ళ దగ్గరే పడదాం అనుకునే వాళ్ళు ఉంటారు, డబ్బున్నా కూడా. అది అలుసుగా తీసుకుని ఏడిపించే కోడళ్ళు ఉంటున్నారు. అది ఏదేమైనా అందరూ మంచిగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి అన్ని కుటుంబాలు అని మాత్రం అనుకుంటాం, మంచిగా కోరుకునే వాళ్ళం, అంతే కదా. ఇదండి నేను మంచి చెడ్డ గురించి, ప్రాంతాల గురించి ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్. ఉంటాను మరి. మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? ఇంతకీ చౌదరీస్ కొంతమందికి బ్రాహ్మణులు అంటే కిట్టదు అన్న మాటను కూడా నేను విన్నాను, కానీ అది శుద్ధ తప్పండి. వాళ్ళు చాలా వెల్ ఎడ్యుకేటెడ్, చాలా విపరీతమైన రిచ్ ఫ్యామిలీ.
కానీ నాన్నగారు అప్పుడు అక్కడ వర్క్ చేసేవారు. మా వారు కూడా అక్కడ జాబ్ చేసేవారు విజయవాడలో. అయితే వాళ్ళు ఎంత క్లోజ్‌గా ఉండేవారో మా ఫ్యామిలీతో. ప్రత్యేకించి నేనంటే చాలా చాలా ఇష్టం. చిన్న తరంలోనే మా పెద్ద బాబు పుట్టాడంటారు కదా! నన్ను చాలా ఒక అపురూపంగా చూసుకుని, నా డెలివరీ అవన్నీ కూడా చాలా అంటే నాకప్పుడు వాడిని కడుపుతున్నప్పుడు డబుల్ టైఫాయిడ్ వచ్చింది 7th మంత్‌లో. ఒక గాజు బొమ్మలాగా అంత జాగ్రత్తగా డీల్ చేసి వాళ్ళు డెలివరీ అది చేశారు. చాలా మంచిగా ఉండేవారు. అంతేగాని బ్రాహ్మలంటే పడపోవడం అలా ఏమీ ఉండదు. ఏదైనా ఒక మనుషులకి కుదిరిపోవడం అన్నది ఒక స్నేహభావంతో ఉంటుంది. పైగా ఒక్కొక్కళ్ళతో కలుస్తుంది అంతే. అది ఎందుకు అంటే మనం చెప్పలేం. దానికి ఏమైనా గత జన్మ లింకులు ఏమైనా ఉంటాయేమో మరి అది. ఇదండి విషయం. ఉంటాను మరి. మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. అక్కడ మాట్లాడుకుందామా? మీ స్నేహితురాలు విజయ పన్నాల.